డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతోంది. రాధాకిషన్ పోలీస్ కస్టడీపై వెస్ట్ జోన్ డీసీపీ కీలక ప్రకటన చేశారు. రాధాకిషన్ నుంచి చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఎన్నికలను బెదిరింపులకు పాల్పడి ఓ రాజకీయ పార్టీకి డబ్బులు చేరేలా చేశారన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారన్నారు. కొందరు ప్రముఖుల ప్రొఫైల్స్ ను అనధికారికంగా తయారు చేసి అక్రమాలకు పాల్పడ్డారని, ప్రొఫైల్స్ కు సంబంధించి వ్యవహారాలు బయటకి రాకుండా ధ్వంసం చేశారన్నారు. ఎస్ఐబిలో హార్డ్ డిస్కుల ధ్వంసం కేసులో రాధాకిషన్ కుట్రదారులుగా ఉన్నారని డీసీపీ తెలిపారు. కాగా ట్యాపింగ్ కేసులో A4 గా ఉన్న రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు వెలుగు చూశాయి. 2018 ఎన్నికలు, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికలు, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు తరలించినట్లు పోలీసులు ఎదుట అంగీకరించారు. 8 సార్లు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తరలించినట్లు ఒప్పుకున్నారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ఎన్నికల సమయంలో ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ గెలుపు కోసం కొందరు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు రాధాకిషన్ రావు తెలిపారు. టాస్క్ ఫోర్సులోని సిబ్బందిని బెదిరించి బీఆర్ఎస్ పార్టీకి చెందిన డబ్బులను సరఫరా చేసినట్లు అంగీకరించారు. టాస్క్ ఫోర్స్ బృందానికి వాహనాలు సమకూర్చినట్లు ఒప్పుకున్నారు. ఓ ఎమ్మెల్సీ చిన్ననాటి స్నేహితుడు కావడంతో అతడి డబ్బులు తరలించినట్లు పేర్కొన్నారు. 2023లో టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన ఇన్స్పెక్టర్లు, సిబ్బంది డబ్బులు పట్టుకోవడంతో కీలక పాత్ర వహించినట్లు వెల్లడించారు. 8 సార్లు పట్టుకున్న డబ్బు మొత్తం ప్రతిపక్షాలకు చెందినదేనని చెప్పారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. సంజన, రాధాకృష్ణ కస్టడీ మీద వెస్ట్ జోన్ డీసీపీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రెస్ నోట్ లో కొన్ని కీలకమైన అంశాలను రాధాకృష్ణ సంబంధించిన చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. అలాగనే ఎస్ఎన్టీలో ఉన్న హార్డ్ ధ్వంసం చేసుకున్న నేపథ్యంలో రాధాకృష్ణ కూడా ఆ ధ్వంసం చేసిన వ్యక్తుల్లో తను కూడా ఉన్నాడు. ప్రత్యక్షంగా ఆయన కూడా ఆ ధ్వంసం చేసిన దాంట్లో పార్టిసిపేట్ చేశాడని చెప్పని కూడా ఆ ప్రెస్ నోట్ లో పేర్కొనడం జరిగిందే కాకుండా కొంతమంది ప్రముఖుల ప్రొఫైల్ ను అనధికారంగా తయారు చేసి అక్రమాలకు పాల్పడ్డాడు. తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ ఎప్పటికప్పుడు తెలుసుకోవటం, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు, తర్వాత వాళ్ళ బిజినెస్ యాక్టివిటీస్, వాళ్ళ రైవల్స్ గురించి, తర్వాత వాళ్ళు ఎవరితో కమ్యూనికేషన్ ఉంటారన్న అన్ని విషయాల మీద ఒక ప్రొఫైల్ తయారు చేశారు అధికారికంగా చెప్పిన కూడా ప్రెస్ నోట్ లో పేర్కొనడం జరిగింది. ఇదే కాకుండా ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించి ఈ ప్రొఫైల్స్ ని తయారు చేసినందుకు కూడా దాంట్లో పేర్కొనడం జరిగింది. ఇదే కాకుండా ఆ బెదిరింపులకు పాల్పడి ఈ ఒక పార్టీ డబ్బులు వేరే విధంగా, అంటే ఎప్పుడైతే కొంతమంది వ్యక్తులు భారీ ఎత్తున డబ్బులతో వెళ్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అటాక్ చేసి ఆ డబ్బులను వేరే పార్టీకి చేరే విధంగా చేసినాడు. అలాగనే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు రావడంతో ఇమీడియట్ గా ఎక్కడ తాము చేస్తున్న ఈ అక్రమాల దందా బయటపడుతుంది, తర్వాత తాము చేస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ బయటకు వస్తాయని చెప్పేసి కూడా వెంటనే ఆ ఆర్డర్స్ ధ్వంసం చేసినట్టుగా కూడా దాంట్లో పేర్కొంటే, ఇదే కాకుండా ఎస్ఐబి ఆర్డర్ ధ్వంసం సంబంధించిన ప్రణీత్ రావుకి ఈయన పూర్తిగా సహకరించాడు. ఆ సమయంలో ఆయన ప్రత్యక్షంగా హార్ట్ ధ్వంసం చేయడం, తర్వాత అడవుల్లో పడవేయడం, తర్వాత వాటిని కట్టంతో కట్టడం అన్ని యాక్టివిటీస్ లో కూడా ఈయన రాధాకృష్ణ కూడా ఉన్నారని చెప్పి తెలుస్తాం. అయితే ఈ ప్రొఫైల్ సంబంధించిన వ్యవహారాలు బయట రాకుండా ఉండేందుకే ఈ ఆధారాలను కూడా ధ్వంసం చేసి తెలుస్తా ఉంది. ఇదే కాకుండా కోర్టు మొత్తం రాధాకృష్ణ కష్టం తీసుకున్నాం కాబట్టి 10వ తారీఖు వరకు టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకృష్ణ విచారిస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని చెప్తున్న ఈ విషయాన్ని స్పష్టంగా డీజీపీ తన ప్రెస్ నోట్ లో పేర్కొనడం జరిగింది. సంజన.